హలో హాయ్ అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాం కదండి, ఇది రెండో పార్టు. ఈ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మనం ఫస్ట్ భాగంలో చూసాం కదండి కొంత ఉండవల్లి గృహలు. ఇప్పుడు రెండో భాగంలో, అంటే నేను ఫస్ట్ భాగంలోనే మొత్తం చూపించేవాడిని, కథ లెంత్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ లెంత్ ఉండడం వల్ల వీడియో కూడా పెద్దగా ఎవరు చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. అందుకని ఈ వీడియోని రెండు భాగాలుగా చూపిస్తున్నానండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మనం ఫస్ట్ భాగంలో కొంతవరకు చూపించాం కదా, ఇక్కడ నుంచి మిగిలింది మొత్తం ఎక్కడ ఎడిటింగ్ అయ్యి ఏమీ లేకుండా డైరెక్ట్గా చూపిస్తున్నాను. పైన మనం మూడో స్టెప్కి వెళ్ళడానికి మెట్లు చూసాం కదా ఇందాక, ఇదిగో ఈ మెట్లు కూడా మూడో స్టెప్లోకి వెళ్తామండి. ఇప్పుడు పైన విష్ణుమూర్తి విగ్రహం ఉంది, పెద్దదే. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని దండం పెట్టుకుని అక్కడ కూడా వీడియో తీసి మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేద్దామండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని గదులకి ఇట్లా గేట్లు పెట్టేసి తాళాలు వేసేసారండి. ఏందో మరి లోపలికి ఎవరో వెళ్ళకూడదు అనుకుంటా. సరే, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. అప్పట్లో కొండపైన చెక్కిన శిల్పాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అప్పట్లో ఒకే కొండపై పైనుండి కింద వరకు కూడా ఒకే కొండనే ఇలా శిల్పాల్లా చెక్కుంటూ వచ్చారు. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గేట్లకు అవతల సెపరేట్గా వేరే దారి ఉంది. ఆ దారి గుండా వెళ్తే విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఇక్కడ మొత్తం వ్యూ చూసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామండి. అక్కడికి ఇదిగోండి, ఈ గేట్ నుండి లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడేనండి విష్ణుమూర్తి ఉండేది. ఇదిగో ఆదిశేషుపై శ్రీ అనంత పద్మనాభ స్వామి నిద్రపోయినట్టు ఉంటుంది కదండి, అట్లాగే ఈ విష్ణుమూర్తి విగ్రహం కూడా ఆదిశేషుపై పడుకుని ఉంటారండి. సరే, దర్శనం చేసుకోవడం అయిపోయిందండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ వెళ్తే వేరే గృహలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి. సరే, ఇక్కడ నుండి మనం ఈ బయట వ్యూ మొత్తం చూసుకుని ఆ 300 మీటర్ దూరం కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూడా చిన్న చిన్న గృహలు ఉన్నాయి, అవి కూడా చూసుకుందామని వెళ్ళి. ఈ గృహలన్నీ కూడా ఏకశిలలో చెక్కినాయండి. చూడండి, ఒకటే రాతి మొత్తం కొండ పైనుండి కింద వరకు కూడా ఒకే రాతిలో చెక్కారు. ఏటవాలుగా ఉన్నది కదండి, ఏటవాలు మొత్తం చెక్కుకుంటూ కిందకు వచ్చినాయండి. ఇక్కడ నుండి మనం వెళ్దామండి. ఇంకా ఇక్కడ మొత్తం వ్యూ చూడటం అయింది కదా, ఇక్కడ నుండి కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి మళ్ళీ ఇందాక నేను చెప్పా కదండి 300 మీటర్ దూరంలో ఉన్నాయని, అక్కడికి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి కూడా దారి ఉంది, కానీ ఈ దారి క్లోజ్ చేస్తారండి. ఇంకా పైకి వెళ్ళడానికి లేదు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడమే. కిందకి వెళ్ళి అక్కడ కూడా చూద్దామండి. మనం ఇందాక స్టార్టింగ్లో పైకి వెళ్ళడానికి వచ్చాం కదండి, అక్కడ నుండి ఈ పక్కకుండా వేరే దారి ఉంది. ఈ దారి గుండానే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా చిన్న గృహలు ఉన్నాయి పైన, ఇవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలాంటి చిన్న చిన్న గృహలు
ఈ కొండకి కొంచెం ఎదర కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం వెళ్ళి. కింద బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి, ఇందాక మనం టికెట్స్ తీసుకున్నాం కదా, అయ్యానండి బిల్డింగ్లు అయ్యి. ఇప్పుడు మనం రోడ్డు చూస్తున్నాం కదండి, ఇది మన బైక్ పార్క్ చేసిన రోడ్డు. ఎదురుగా కనపడింది కరకట్ట రోడ్డు అండి ఇది. ఇక్కడ కొండపైన ఏదో శిల్పం చెక్కారు చూడండి. ఇలాంటివి మనం వెళ్ళే దారిలో కొన్ని కనపడుతూనే ఉంటాయి, మీకు చూపిస్తూనే ఉంటాను చూడండి. ఇక్కడ ఒక 2 శిల్పాలు ఉన్నాయి చూడండి, ఇది ఒకటి, ఇక్కడేమో ఆంజనేయ స్వామి 2 శిల్పాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తేనే గృహలు ఉంటాయి. అదిగో ఇక్కడ మనుషులు ఉన్నారు కదండి, అవేనండి ఇవిగో. ఇది ఒకటి చిన్నదే, అవి ఎదురుకుండా కనపడుతున్నాయి, కొంచెం పెద్దవి ఇవిగో ఉన్నాయి. కానీ ఇక్కడ లోపలైతే ఏమీ లేవండి. ఇంతకుముందు విగ్రహాలు ఉన్నాయనుకుంటా, మరి ఆ ప్లేస్ అయితే ఉంది కానీ విగ్రహాలు అయితే లేవు. లోపలికి వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం. ఇక మ్యాక్సిమం ఉండవేల గృహల్లో ఉన్న ఏరియా మొత్తం మనం కవర్ చేసి మీకు చూపించేశానండి. ఇంకేమీ లేవు, దూరంగా కనపడుతున్నాయి కదా, ఇందాక మనం చూసింది అదే. సరే ఏముండి మనం ఆ టికెట్లు తీసుకున్న ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఈ వీడియో అక్కడికి వెళ్ళి ఎండ్ చేస్తాను. కొంచెం ముందు వరకు ఈ వ్యూ చూసుకుంటూ వెళ్దామండి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ ఉండవేలి గృహలు మొత్తం ఏపీ టూరిజంలో ఉన్నదండి. అండ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ టూరిజం స్పాట్ నడుస్తూ ఉంటుంది. మనం ఆన్లైన్లో కూడా గూగుల్లో కూడా చూడవచ్చు. ఇట్లాగే ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు చెప్పిన టికెట్ తీసుకుంటారండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.